పాకం గట్టిగా రావాలి. టంగుమని ఇట్టుకుంటే ఇట్ట కొడితే టంగుమని మోగాలి. దీనికి కూడా అరిసెల పాకం గట్టిగా ఇలా మనం పెడతాము, అది అలాగే రావాలి. పాకం ఇలా రావాలి నొప్పిలాగా. చూడండి, టంగుమని మోగాలి. ఇంకా కొంచెం వచ్చింది, మొత్తానికి వచ్చింది శాంతి. యాలక్కాయ పొడి అవి కొంచెం, కొంచెం నెయ్యి వేయండి. చూడండి ఇట్లా మోగుతుంది చూడండి. ఆపేసిదా? పోయి పోయి ప్లేట్కి రాయి రా నాని. ఉండి ప్లేట్కి రాయి నూనె వస్తున్నా ప్రదేశం కొత్తవా కొంచెం పడితే పోసేదా? సరిపోద్దాం సార్. చేస్తారా మాట్లాడి చేయొచ్చు, అది చెయ్యి. పోసేసా. నెయ్యి రాస్తాము ప్లేట్కి. ఇట్లా గెంటి కూడా ఏం లేదు. ఎట్లా అంటారు గెంటి? నా గిన్నెలు పట్టుకున్నారు. నేను గెంటి శాంతి నేను చేస్తాను. ఇట్లా సదరం చేసేసేయచ్చు. అది అక్కడ పెట్టేసేసి అంత కాచి కూర్చుంటే తర్వాత చూద్దాం. గెంటి తీసుకోవాలి, గెంటి ఉంటే తీసుకున్నాను. దూరం లాగేస్తే సరిపోదు. పెట్టు, ఇది అది దాంతో అట్టను. గెంటి తీసుకో శాంతి. ఏదో ఒకటి వేసుకో ఎక్కడైనా. ఎప్పుడైనా అస్తమో ఏదైనా పెట్టుకుంటే చక్కగా నొక్కొచ్చు ఎమ్మటే. పప్పు చెక్క రెడీ. ముక్కలు ముక్కలు కావాలంటే మిఠాయి చెక్క, మిఠాయి చెక్క, మిఠాయి చెక్క, మిఠాయి బూందీ మిఠాయి రెడీ. పాకం అదిగో మిగిలింది, కొంచెం బెల్లం వేసి పట్టుకుంటాం తర్వాత. ప్లస్ ఏంటంటే ఇట్లా ముదురు పాకం అయితే మీరు చూసారు కదా, అట్లా రావాలి. టంగుని మోగాలి, గడ్డలాగా అయిపోవాలి.
ఎమ్మటే గబగబా తిప్పేసి పోసేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది. ఏదో కొంచెం చూసా ఏం లేదంటే కదా అని అనుకోవద్దు. మేము ఎలా చేసామో అలా చేయాలనుకుంటే నేర్చుకోవచ్చు. బాగుంది కరకరలాట. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి.